సో నెక్స్ట్ వచ్చేసి రియాసెక్. సో రియాసెక్ అండ్ డిబిడిఏ, డేవిడ్స్ బ్యాటరీ ఆఫ్ డిఫరెన్షియల్ ఎబిలిటీస్. సో ఫస్ట్ రియాసెక్ చూద్దాం. సో రియాసెక్ అంటే ఇంట్రెస్ట్. సో మనకు ఒక పర్సన్కి దేంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అని తెలుసుకోవడమే ఈ టెస్ట్ యొక్క మెయిన్ పర్పస్. సో ఇంట్రెస్ట్ షెడ్యూల్. రియాసెక్ measures the interest of the person in different areas like realistic, investigative, artistic, realistic, social, enterprising and conventional, which will be help him or her to decide in which field she or he is interested. So this would take approximately 15 minutes. సో ఒక క్వశ్చనరీ ఇస్తారు, క్వశ్చనరీ ఇవ్వాలి మనం సబ్జెక్ట్కి. ఆ క్వశ్చనరీలో అది వాళ్ళు టిక్ చేస్తారు, క్వశ్చన్స్కి అకార్డింగ్ టు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి టిక్ చేస్తారు. టిక్ చేసిన తర్వాత అప్పుడు మనం వాళ్ళు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది మనం ఫైనల్గా క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ డేవిడ్స్ బ్యాటరీ ఆఫ్ డిఫరెన్షియల్ ఎబిలిటీస్. సో అసెస్ ద different abilities of the individual. It is an economical tool for assessing a wide range of important ability construct like verbal ability, numerical ability, spatial ability, closer ability, clerical ability, reasoning ability, mechanical ability and psychomotor ability. సో ఈ ఎబిలిటీస్ అన్నిటినీ అంటే మీకు గుర్తుంటే మేడం చెప్పారు మనకు. మేడం చాలా టెస్ట్లు చేసినాం మనం, ఒక్కటే ఎక్స్పెరిమెంట్లో డిఫరెంట్ టెస్ట్లు చేసినాం, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెస్ట్ చేసినాం. సో ఆ టెస్ట్లన్నిటికీ అసెస్మెంట్ అనమాట ఈ ఒక టెస్ట్. సో ఒక్క టెస్ట్లోనే చాలా చేయాల్సి వస్తుంది మనం. సో రియాసెక్ టెస్ట్లో ఏం చేయాలి? సో ద టెస్ట్ that is developed is based on model of Holland personality types, which gives a fast and informative way to explore occupations based on the interest of the client. So it consists of 42 statements, అంటే 42 items ఉంటాయి. సో the 6 interest areas assessment. సో ఈ 42లో మనం 6 ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో అవే రియలిస్టిక్, రియలిస్టిక్, ఇన్వెస్టిగేటివ్ అండ్ ఆర్టిస్టిక్ అండ్ సోషల్, ఎంటర్ప్రైజింగ్, కన్వెన్షనల్. సో ఈ ఫస్ట్ లెటర్స్ అన్నీ కలిపి రియాసెక్ టెస్ట్ అని అంటున్నాం. సో ఇది, సో దీన్ని ఎట్లా టెస్ట్ చేయాలంటే సో ఇది, సో దీంట్లో ఎన్ని ఉన్నాయి? మొత్తం 42 ఐటమ్స్ ఉన్నాయి. సో ఈ 42 ఐటమ్స్లో దీనికి తగ్గట్టు ఇట్లా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, దాని మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఫిల్ చేస్తారు, లేకపోతే వదిలేస్తారు. సో ఇట్లా చేసిన దాన్ని మనం ఎన్ని వచ్చినాయి, ఏ ఫీల్డ్లో ఎన్ని వచ్చినాయి అనేది టెస్ట్ చేస్తాం. టెస్ట్ 2 సైడ్స్ టెస్ట్ చేయాలి. 2 సైడ్స్ ఎన్ని వచ్చినాయి ఒక ఫీల్డ్లో, అంటే 1 2 3 4 5 6 ఫీల్డ్స్లో ఎన్ని ఫీలింగ్స్ ఉంటే అన్ని మార్క్స్. సో ఇక్కడ ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక్క కాలంలో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 1 2 3 4 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 4 క్వశ్చన్స్లో ఓన్లీ నా సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో 2 ఫిల్ చేశారు, అందుకని 2 మార్క్స్. సో సేమ్ ఇటు సైడ్ సేమ్ రియాసెక్. సో దీన్ని కలిపితే 4, ఇక్కడ 4. సో సేమ్ మనం ఇక్కడ ఉన్నవి ప్లస్ చేయాలి, ప్లస్ చేసి ఇక్కడ వేసుకోవాలి. సో టోటల్ అనమాట, ఇది గ్రాండ్ టోటల్, ఇది సబ్ టోటల్స్ 2 సేమ్. ఐకి ఐ, ఏకి ఏ, ఎస్కి ఎస్, ఈకి ఈ, సికి సి. సో దీంట్లో ఏదైతే హైయెస్ట్ స్కోర్ వస్తుందో దాన్ని మై ఇంట్రెస్ట్ కోడ్ అని చెప్పేసి వేయాలి. ఇంట్రెస్ట్ కోడ్ ఇది ఎవరిది? ఇది ఎవరైతే ఈ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారో, ఎవరైతే ఎక్స్పెరిమెంట్ చేశారో, అంటే సబ్జెక్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్రెస్ట్ కోడ్. సో ఇందులో ఇంట్రెస్ట్ ఇది ఇక్కడ రాయాలి. అంటే ఇక్కడ ఏవి వచ్చినాయి? ఇన్వెస్టిగేటివ్, ఆర్టిస్టిక్ అండ్ సోషల్. సో ఈ ఏరియాస్లో అతనికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అని మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. సో IAS. సో ఇట్లా ఇది రియాసెక్ ఎక్స్పెరిమెంట్. సో దీంట్లో టేబుల్ కూడా సేమ్ ఇట్లానే వేసుకోవాలి. ఎన్ని వచ్చినాయో స్కోరు సేమ్, స్కోర్, ఇంట్రెస్ట్ కోడ్, ఇది టేబుల్ ఫామ్. నెక్స్ట్ DBDA. సో DBDAలో చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క కాలం మీకు చేసి ఉంటే, మీకు ఐడియా ఉంటే ఇవన్నిటికీ సపరేట్గా ఉంటాయి క్వశ్చనరీస్.
ఇవన్నీ సపరేట్గా చేయాలి. సపరేట్గా చేసిన తర్వాత ఇక్కడ టేబులర్ ఫామ్ వేసుకోవాలి. టేబులర్ ఫామ్లో రా స్కోర్ వేసుకోవాలి, స్టెన్ స్కోర్ వేసుకోవాలి, గ్రాఫ్ కూడా గీయాల్సి వస్తుంది. సో ఇది గ్రాఫ్. సో గ్రాఫ్లో క్లోజర్ ఎబిలిటీకి ఎంత వచ్చింది స్కోరు, క్లరికల్ ఎబిలిటీ, మెకానికల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, సైకోమోటర్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, స్పాటల్ ఎబిలిటీ, వర్బల్ ఎబిలిటీ. సో దీంట్లో స్టెన్ స్కోర్. సో దీన్ని బట్టి మనం ఇక్కడ స్కేల్ ఉంది చూడండి, స్టెన్ 1 to 3 వస్తే లో ఎబిలిటీ, 4 to 7 వస్తే యావరేజ్ ఎబిలిటీ, 8 to 10 వస్తే హై ఎబిలిటీ. సో దీన్ని బట్టి మనం టేబుల్లో కూడా సేమ్ ఇదే రాసుకుంటాం. యావరేజ్ అయితే యావరేజ్ అని, లో అయితే లో అని రాసుకుంటాం. సో స్కోర్ ఎట్లా తీయాలి అంటే మనం చేస్తాం కదా ఎక్స్పెరిమెంట్. సో ఎక్స్పెరిమెంట్లో ఏదైతే స్కోర్ వస్తే అది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మెకానికల్ ఎబిలిటీలో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? సో 25 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 25 క్వశ్చన్స్లో మనకి ఏది స్కోర్ వస్తే అది, దీని స్కేల్ని బట్టి, ఆ స్కేల్లో ఉంటుంది, స్కేల్ని బట్టి మనం చేసుకొని చేయాలి. సో సేమ్ అన్నిటికీ 8 సబ్ స్కేల్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 7 8. సో 8 సబ్ స్కేల్లో డిబిడిఏలో 8 టెస్ట్లు చేయాలి. ఒకటే టెస్ట్లో డిబిడిఏ అనే ఒక టెస్ట్లోనే 8 సబ్ స్కేల్స్ ఉన్నాయి. 8కి 8 మనం టెస్ట్లు చేసిన తర్వాత స్కోర్ తీసిన తర్వాత దాని నుంచి స్టెన్ స్కోర్ తీసుకొని ఈ 8 సబ్ స్కేల్స్ని గ్రాఫ్ గీయాలి. సో ఆ గ్రాఫ్ ఇవన్నీ టెస్ట్లు ఇవన్నీ. ఇది కూడా ఒక టెస్ట్, మీరు చేసే ఉంటారు, ఐడియా ఉంటుంది మీకు. దాన్ని బట్టి మనం గ్రాఫ్ తీసుకొని టేబులర్ ఫామ్ వేసుకొని గ్రాఫ్ తీసుకొని కంక్లూజన్ రాసుకోవాలి. కంక్లూజన్ రాసుకున్న తర్వాత మనం యాక్షన్ ప్లాన్ కూడా సజెస్ట్ చేయాలి. సో ఇది రియాసెక్ అండ్ డిబిడిఏ. థ్యాంక్ యూ.